అరే ఏంది అయ్యర్ బ్రో, నీ అవ్వ ఈసారి జాక్ పాట్ లాటరీ కొట్టినట్టున్నావు. నీ అవ్వ పంజాబ్ వాళ్ళు 26,75,00,000 ఇచ్చి ఎత్తుకున్నారు. నీ అవ్వ నువ్వైతే తోపు తురుమే. అరే ఆ ఢిల్లీ పంజాబ్ అయితే ఎగబడి ఎగబడి కూశారు. నీలో అంత స్పెషల్ ఏముందో నాకు అర్థం కావటం లేదు. అరే నువ్వేమైనా నాకన్నా తక్కువ రాజా? నీ యవ్వ నాకన్నా 25 లక్షలు ఎక్కువ ఇచ్చి ఆ లక్నో వాళ్ళు కూసుకున్నారు కదా. నీ యవ్వ నాకన్నా తక్కువ డబ్బులు ఇచ్చినట్లు బిత్తిరి మాటలు మాట్లాడుతున్నావే. అరే నాకు 26,75,00,000 ఇస్తే నీకు 27 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎవరికి ఎక్కువ డబ్బులు? ఏమో నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చేసి నీకు తక్కువ డబ్బులు ఇచ్చినట్లుంది నువ్వు మాట్లాడుతున్నది చూస్తే. అరే అయ్యర్ బ్రో, ఒక లెక్క నుంచి చూస్తే నాకన్నా నీకే ఎక్కువ డబ్బులు ఇచ్చిండేది. నీ అవ్వ ఆక్షన్ లో నన్ను 21 కోటికే కూసింది. మా గుండు మామ ఆర్టీఎం యూస్ చేసినందుకే ఆ లక్నో వాళ్ళు 27 కోట్లు ఇచ్చి కొన్నారు. మా గుండు మామకి నా ఆర్టీఎం యూస్ చేయకపోయింటే నేను లక్నో పక్క 21 కోటికి ఆడాల్సి వచ్చేది. ఇప్పుడు చెప్పు, నీకు ఎక్కువ క్రేజా నాకు ఎక్కువ క్రేజా? అరే అవునే పంతు, ఆ మాటకి ఆ మాట గాని ఆ గుండమామ నుంచే నీకు నాకు ఎక్కువ డబ్బులు వచ్చింది. లేకపోయింటే నీకు ఒక 20 కోట్లు నాకు ఒక 20 కోట్లు మాత్రమే దక్కేది. అరే థ్యాంక్ యూనే గుండమామ, నువ్వైతే తోపు తురుమే. అరే మీ పనే బాగుందిరా బాయ్. నీ అవ్వ గుండమామ 20 కోట్లకు పైనే పెంచేశాడు మీ ప్రైజ్ అంతా. కానీ నన్ను మాత్రం 14 కోట్లకే కొనేశాడు. అరే లాస్ట్ సీజన్ లో లక్నో వాళ్ళు ఇచ్చినంత డబ్బులు కూడా ఇయ్యలేదు. నీ అవ్వ మరీ చీప్ 14 కోట్ల. అరే అవునే రాహుల్, నీ అవ్వ అంత తక్కువ డబ్బులు కమ్మబోతావని మేము కలలో కూడా ఊహించుకోలేదు. ఆ శ్రేయస్ అయ్యర్ కన్నా నీకే ఎక్కువ డబ్బులు వస్తుంది అనుకున్నా. కానీ బ్యాడ్ లక్, నీ అవ్వ ఆర్సీబీ కొంటామనుకున్నా. కానీ ఆర్సీబీ 10 కోట్ల వరకు వచ్చి మళ్ళీ వద్దనేసారు. అరే ఆర్సీబీ అదేం దరిద్రం మేనేజ్మెంట్ రా బాయ్. ఒక్కరిని కూడా మంచోళ్ళు కొనకుండా మరీ దరిద్రంగా ఉండవాళ్ళని కొనిండారు. నీ అవ్వ ఈ సాల కప్పు కూడా లాలీపాపే. అరే ఈసారి ఎవరెవరు వద్దనుకున్నారో నా బ్యాటింగ్ తోటి చూపిస్తా అందరికి. నీ అవ్వ ఎస్పెషల్లీ ఆర్సీబీ తోటి అయితే ఉప్పొంగిపోతా. సెంచరీనో హాఫ్ సెంచరీనో పిసికి ఇలాంటి ఫామ్ లో ఉన్న రాహుల్ నా వదులుకుంది అనేలా చేస్తా. నీ అవ్వ ఈ క్లాసీ రాహుల్ ఉప్పొంగిపోతే ఎలా ఉంటుందో ఈసారి ఐపీఎల్ లో చూపిస్తా. అరే జింతా తాత జింతా తాత పంజాబీకొచ్చాడు చిచ్చా చాహల్. అరే థ్యాంక్ యూనే పంజాబీ, నీ అవ్వ 18 కోట్లు ఇచ్చిననుకున్నారు. ఈసారి ఐపీఎల్ లో కప్పు కొట్టేలా చేస్తా పంజాబ్ ని. నీ అవ్వ చిచ్చా చాహల్ పంజాబ్ కొచ్చాడంటే ఈసారి పంజాబ్ పొలంలో మొలకలొచ్చినట్టే. అరే బాగా గుర్తు పెట్టుకోండి, నీ అవ్వ ఈసారి కప్పు మాత్రం పంజాబ్ దే బిగులు. అరే థ్యాంక్ యూనే పంజాబీ, నీ అవ్వ ఈసారి నన్ను వదిలేస్తారనుకున్నా. కానీ 18 కోట్లు ఇచ్చి మరియు నన్ను ఆర్టీఎం ఇచ్చేశారు. నీ అవ్వ రాహుల్ కన్నా ఎక్కువ డబ్బులు ఇచ్చారు. ఈసారి అయితే పంజాబ్ కి కప్పు కొట్టేలా చేస్తాం. నీ అవ్వ బట్లరా మజాకా. ఆక్షన్ లో ఫారిన్ ఫేర్స్ అందరికన్నా మనకే రూపాయి ఎక్కువ. అది బట్లర్ అంటే. నీ అవ్వ ఈసారి జీటీతో కథ మొత్తం వేరే ఉంటది. నీ అవ్వ మీ పనే బాగుంది. లాస్ట్ ఐపీఎల్ లో నాకైతే 24 కోట్లు ఇచ్చారు. నీ అవ్వ ఈసారి దాంట్లో అర్థం కూడా రాలేదు. మరీ చీప్ గా 11 కోట్లేనా నాకు కొనింది. నీ అవ్వ ఈసారి ఢిల్లీలో మంచి వికెట్లు తీసి నెక్స్ట్ ఐపీఎల్ లో మంచి డబ్బులు కొనేలా చేయాలి. నీ అవ్వ మంచి వికెట్లు తీసి మళ్ళీ ఐపీఎల్ లో కంబ్యాక్ ఇస్తా. అరే అది బాయ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయర్రి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ చేయర్రి. అలాగే వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే బాయ్స్, సీ ఇన్ ద నెక్స్ట్ వన్.